కొలువు తీరిన బాలరామయ్యని దర్శించుకోవడం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైల్వే శాఖ 1000 రైళ్లను నడుపుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి నడిచే రైళ్లలో భక్తులను తరలించనుంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులను తీసుకువెళ్లనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి భక్తులను తీసుకువెళ్లే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంటు పరిధిలో 6 లేదా 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని తీసుకువెళ్తారు. పార్లమెంట్ స్థానం నుంచి 1400 మంది వరకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. మొత్తం రైళ్లకు 20 బోగీలు ఉంటాయి. బోగీకి ఒక బీజేపీ ఇన్ఛార్జి ఉంటారు. వారికి కావలసిన ఏర్పాట్లను ఆయనే చూస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైల్లో సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జనాలను తీసుకువెళ్తారు. కాజీపేట నుంచి వెళ్లే రైల్లో నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్య వెళ్లడానికి 30 గంటల సమయం పడుతుంది. అక్కడ దర్శనం చేసుకుని 5 రోజుల్లో తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని ఎంపిక చేసుకుని తీసుకువెళ్తారు. వారి ఖర్చులన్నీ బీజేపీ నేతలు భరిస్తారని తెలిసింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అయోధ్య పర్యటన తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ ఆలోచిస్తుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు జనవరి 29వ తేదీన బయలుదేరుతుందని, వరంగల్ లోక్సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు జనవరి 30వ తేదీన, హైదరాబాద్ ప్రయాణికుల రైలు జనవరి 31వ తేదీ, కరీంనగర్ ఫిబ్రవరి 1న, మల్కాజిగిరి ఫిబ్రవరి 2న, ఖమ్మం ఫిబ్రవరి 3న, చేవెళ్ల ఫిబ్రవరి 5న, పెద్దపల్లి ఫిబ్రవరి 6, నిజామాబాద్ ఫిబ్రవరి 7, ఆదిలాబాద్ ఫిబ్రవరి 8, మహబూబానగర్ ఫిబ్రవరి 9, మహబూబాబాద్ ఫిబ్రవరి 10, మెదక్ ఫిబ్రవరి 11, భువనగిరి ఫిబ్రవరి 12, నాగర్ కర్నూలు ఫిబ్రవరి 13, నల్గొండ ఫిబ్రవరి 14, జహీరాబాద్ ప్రయాణికుల రైలు ఫిబ్రవరి 15న బయలుదేరుతాయి. ఇక ఎవరిని తీసుకువెళ్లాలి దానిపై ఎంపిక ప్రక్రియ కూడా మొదలైనట్లు తెలుస్తుంది.